హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస. విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో మార్చ్ 30, 2025కి రిలీజ్ అవ్వాల్సిన కింగ్డమ్ మూవీ పోస్ట్ పోన్ అప్డేట్స్ తో ఫైనల్ గా జూలై 31 అంటే ఈ రోజు రిలీజ్ అయింది. జనరల్ గా ఇంటెన్స్ మూవీ అనగానే కొండన్నకి అర్జున్ రెడ్డి పూనేస్తాడు. సో ఓన్లీ స్టోరీ పర్పస్ మూవీ చూద్దామని వెళ్ళి నాకు ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి జోన్ నుండి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి లాంటి కత్తిరి డైలాగ్స్ కాకుండా పక్కా తెలుగు స్టేట్మెంట్స్ తో తన టాలెంట్ ని 200% స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉందో చెప్తే వినేయండి. విజయ్ దేవరకొండ అలియాస్ సూరి ఒక పోలీస్ ఆపరేషన్ లో స్పైగా ఒక మాఫియాతో జాయిన్ అవుతాడు. అండ్ ఆ మాఫియాలో రాబిన్ హుడ్ రేంజ్ లో జనాలకు హెల్ప్ చేస్తుంటాడు సూరి సొంత అన్న మన సత్య అలియాస్ శివ. సో స్పైగా వచ్చిన మన సూరి మాఫియాలో క్లిక్ అయ్యాడా? శివాని చంపాల్సిన సిచ్యువేషన్ లో సూరి ఏం చేశాడు? ఫైనల్ గా తన స్పై ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. శ్రీలంకన్ ఫారెస్ట్ లో స్టార్ట్ అయిన ఈ స్టోరీ ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఆన్ పాయింట్ మోటివ్ లోనే వెళ్తుంది. నెరేషన్ స్లోగా ఉన్నప్పటికీ మూవీలో సెట్ చేసిన హై సీక్వెన్సెస్ కి స్లో సీన్స్ వర్త్ అనే ఫీల్ వస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తన యాక్టింగ్ క్యాపబిలిటీ ఏంటో ఇప్పటి వరకు ఉన్న తన లిమిట్స్ అన్ని దాటి యాక్టింగ్ పీక్ అయితే చూపించారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ బాగానే డిజైన్ చేసిన రన్ టైమ్ లో ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపించలేదు. సాంగ్స్ లో కూడా ట్రిమ్ చేసి పడేశారు. మేబీ ఆడియన్స్ స్టోరీకి డిస్కనెక్ట్ అవుతారేమో అనే రీజన్ అయి ఉండొచ్చు. సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ సెటిల్డ్ యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే మూవీని కంప్లీట్ గా ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యేలా చేసి అండ్ అనిరుద్ మ్యూజిక్ ఎలివేషన్ పడిన ప్రతి స్పాట్ లో గూస్ బంప్స్ తెప్పించాడు బక్కోడు. ఫైనల్ గా నాకు పర్సనల్ గా మూవీ నచ్చింది. ఇంకా నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే థియేటర్ లో 100 మంది ఉంటే 50 మంది మూవీని ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి నెరేషన్ నచ్చి ఉండొచ్చు, అలాగే స్లో నెరేషన్ నచ్చని వాళ్ళకి ప్లాట్ నచ్చి ఉండొచ్చు. సో నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది వీడి యాక్టింగ్, ఇంటెన్స్ సీక్వెన్సెస్, అనిరుద్ మ్యూజిక్, గౌతమ్ తిన్ననూరి స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్ కట్. సో ఇదే ఎక్స్పీరియన్స్ మీరు కూడా థియేటర్ లో ఫీల్ అవ్వాలి. అదే నేను కోరుకుంటున్నా. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అది మ్యాటర్. మా మూవీ రివ్యూస్, ప్రెడిక్షన్ వీడియోస్, మూవీ ట్రాన్స్లేషన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా గట్టిగా కొట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.